హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇది ఫైనల్ వీడియో అండి, పార్ట్ 5 వీడియో అన్నమాట. ఆల్రెడీ మనం ఇంతకు ముందు 4 వీడియోలు అనేవి పోస్ట్ చేసాం. ఆ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఇంటి నిర్మాణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పార్ట్ 4 లో ఎక్కడైతే ఎండ్ చేసామో, అంటే స్లాబ్ మట్టాలు అయిపోయిన తర్వాత స్లాబ్ వేయటం అంతవరకు ఎండ్ చేసాం. ఇప్పుడు స్లాబ్ వేసే దగ్గర నుంచి గృహప్రవేశం అయ్యేంత వరకు మొత్తం ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఈ వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనమాట. ఎక్కడ ఏ వర్క్ చేసుకోవాలి, ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోస్ లోని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సపరేట్ గా మన ఛానల్లో ఉంటుంది. మీరు సపరేట్ గా ఒక పర్టికులర్ పాయింట్ గురించి తెలుసుకోవాలన్నా సరే వీడియోస్ అనేవి ఉంటాయి, ఒకసారి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. అలాగే ఈ 5 పార్ట్లు కలిపి ఒకటే వీడియోగా నేను పోస్ట్ చేస్తాను. ఒక 1 అవర్ టైం తీసుకున్నా సరే పూర్తి వీడియో అనేది చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అనేది ఒకే వీడియోలో అయితే వస్తుంది. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి అయితే తెలుసుకోండి. ఇక స్లాబ్ కన్స్ట్రక్షన్ అండి. ఈ స్లాబ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా మనం ముందుగానే తెచ్చి పెట్టుకుంటాం. ఈ మెటీరియల్ అనేది పర్ఫెక్ట్ మిక్స్ తోటి మనకి ఒక లిఫ్ట్ అనేది కూడా పెట్టించుకుంటాం. హైట్ ఉంటుంది కాబట్టి ఈ లిఫ్ట్ ద్వారా మనకి మెటీరియల్ మొత్తం పైకి అయితే వస్తుంది. ఈ మెటీరియల్ వచ్చిన దాన్ని బట్టి ముందుగా మనం బీమ్స్ అనేవి నింపుకుంటామండి. కాంక్రీట్ తోటి బీమ్స్ నింపుకొని మొత్తం వైబ్రేటర్ అనేది వేసుకుంటాం. వైబ్రేటర్ అనేది వేసుకొని తర్వాత మనకి పైన స్లాబ్ అనేది వేసుకుంటూ మనం కంప్లీట్ అయితే చేసుకుంటాం. ఇది స్లాబ్ యొక్క ప్రాసెస్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్లాబ్ కి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది నేను సపరేట్ గా వీడియో అనేది చేసి పెట్టాను, పైన ఐ కార్డ్స్ లో కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక స్లాబ్ అనేది పూర్తయిన తర్వాత మరుసటి రోజు మనం చేసే వర్క్ వచ్చేసరికి పైన చుట్టూ ఇటుకరాయి తోటి వరస అనేది వేస్తారు. వరస అనేది వేసేసి దానికి చుట్టూ కూడా తరుగులు ఏమన్నా వచ్చినట్లయితే అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. అలాగే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ మనం ఒక ల్యాండింగ్ అనేది పోసుకొని ఉంటాం, ఆల్రెడీ దానికి మెట్లు కట్టుకుంటాం. రెండో ల్యాండింగ్ వచ్చేసరికి స్లాబ్ వేసిన తర్వాత రోజు మెట్ల ల్యాండింగ్ అనేది కట్టేసుకుంటాం. అలా ల్యాండింగ్ అనేది కట్టేసి ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ టైప్ లో బీమ్స్ దగ్గర ఏమన్నా ఎత్తు పల్లాలు ఉంటే అవన్నీ కూడా చెక్కుకొని శుభ్రంగా ఈ తరుగులన్నీ పూసేసుకొని పైన కట్టలు అనేవి కట్టేసుకుంటాం అన్నమాట. ఇలా కట్టలు అనేవి కట్టిన తర్వాత వీటిలో వాటర్ క్యూరింగ్ అనేది చేసుకుంటాం. ఈ వాటర్ క్యూరింగ్ అనేది 14 రోజులు లేకపోతే 21 రోజు అయితే చేసుకుంటాం. వీటికి సంబంధించి కూడా వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ వాటర్ క్యూరింగ్ పీరియడ్ అయిపోయేంత వరకు ఇక్కడ చేసే వర్క్ అనేది ఏముండదండి. వాటర్ క్యూరింగ్ మొత్తం అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ వర్క్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఇది ముందుగా మనం వచ్చేసరికి లోపల సెంటరింగ్ అనేది రిమూవ్ చేయించుకుంటాం. పైన వచ్చేసరికి మీరు ఏదైనా అప్స్టేర్ వేసుకోవాలన్నా లేకపోతే ఒక రూమ్ అనేది మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని చూస్తున్నా సరే ఆ పైన ఉన్న ప్లేస్ లో మనం కట్టలు ఇవన్నీ కట్టుకొని క్యూరింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ కింద వేసుకున్న కట్టలు ఇవన్నీ కూడా శుభ్రంగా పగల కొట్టేసి మొత్తం క్లియర్ అయితే చేసేసుకుంటాం. అలాగే మనకి పైన పిల్లర్స్ రేజ్ అయితే చేసుకుంటాం. పిల్లర్స్ మనం సువ్వలు ఇవన్నీ కట్టేసుకొని పిల్లర్స్ అనేవి రేస్ చేసుకుంటాం. ఎక్కడికి మళ్ళీ పైన మరొక రూమ్ గానీ స్లాబ్ గానీ ఏదైనా వేసుకుంటే ఆ స్లాబ్ వరకు కూడా ఆ పిల్లర్లు అనేవి మనం వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది పైన జరిగే వరకు. కింద వచ్చేసరికి మనకి సెంటరింగ్ అనేది తీసేసిన తర్వాత మనం మొత్తం ముందుగా గాళ్ళు అనేవి కట్ చేయించుకుంటామండి. ఈ గాళ్ళు కట్ చేసుకొని ఈ గాళ్ళు ఏంటంటే మనకి కరెంట్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి లోపల పక్క రావడం జరుగుతుంది అనమాట. సో దీనికోసం అని చెప్పి ముందు మనం గాళ్ళు అనేవి కట్ చేయించుకుంటాం. తర్వాత ప్లేస్ అంతా శుభ్రం చేయించుకొని పైప్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని ఆ పైప్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఏ పాయింట్ అనేది కావాలి ఏంటి అనేది మొత్తం ఫిక్స్ చేయించుకొని మొత్తం ఒక ప్రాపర్ లైన్ లో ఈ పైప్ ఫిట్టింగ్స్ మొత్తం కూడా మనం కంప్లీట్ అయితే చేసుకుంటాం అనమాట. ఇది కింద వైపు మన బిల్డింగ్ లో జరిగే ప్రాసెస్ అనమాట. ఈ పైప్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా పూర్తి చేసుకున్న తర్వాతనే మనం మరొక వర్క్ లోకి అయితే వెళ్ళే ఇదైతే ఉంటుంది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వర్క్ ప్లాస్టింగ్ వర్క్స్. ఈ ప్లాస్టింగ్ వర్క్స్ కూడా ముందుగా మనం లోపల పక్క అయితే చేసుకోవడం జరుగుతుందండి. లోపల పక్క ప్లాస్టింగ్ వర్క్లు అన్ని చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం రఫ్ కోటింగ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రంట్ మనకి టైల్స్ అనేవి వస్తాయి కాబట్టి రఫ్ అనేది చేశారు. అలాగే సైడ్లు కూడా మనకి డోమ్స్ ఏవైతే ఉంటాయో సైడ్లు వెలివేషన్ డోమ్స్ అనమాట. వెలివేషన్ డోమ్స్ అన్ని కూడా ఇవి కట్టేసుకొని వరుసగా ఇవన్నీ కూడా ప్లాస్టింగ్ చేసుకుంటూ అలాగే లోపల పక్క ప్లాస్టింగ్స్ మొత్తం కూడా
కంప్లీట్ అయితే ఫస్ట్ మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే లోపల పక్క మనకి కాంపౌండ్ వాల్స్ కూడా మనం కంప్లీట్ గా అవి కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా కట్టేసిన తర్వాత వాటిని కూడా ప్లాస్టింగ్ అన్ని కూడా చేసుకుంటూ కంప్లీట్ వర్క్ అనేది ఓన్లీ ప్లాస్టింగ్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకుంటాం. ఇవి అన్ని రూమ్స్ లో ఫస్ట్ మనం కంప్లీట్ గా ఈ ప్లాస్టింగ్ వర్క్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బాత్రూమ్స్ లో మనం మొత్తం రఫే చేసుకుంటాం, ఎందుకంటే వీటిలో టైల్స్ అనేవి వస్తాయి కాబట్టి. సో ఈ విధంగా మనకి ఎక్కడ టైల్స్ వస్తాయి, ఎక్కడ కబోర్డ్స్ వస్తాయి, వీటికి సంబంధించి మనం వదులుకుంటూ మిగతా అవన్నీ కోణాలు. ఇక్కడ ఏంటంటే మనం వుడ్ విండోస్ అనేవి పెట్టుకోవట్లేదు, ఫైనల్ లో యూపీవీసీ విండోస్ అనేవి పెట్టుకుంటారు కాబట్టి ఈ కోణాలతో సహా పూర్తిగా అయితే చేసేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా ఈ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకుంటాం అనమాట. లోపల పక్క ఈ వర్క్ అనేది పూర్తయిన వెంటనే మనం అవుట్ సైడ్ బయట పక్క 3 వైపులా అంటే ఫ్రంట్ సైడ్ వదిలేసి 3 వైపులా బ్యాక్ సైడ్ అలాగే లెఫ్ట్ రైట్ ఏదైతే ఉంటుందో ఇటు మొత్తం కూడా మనం పరంజాలు అనేవి వేసేసుకొని ముందుగా అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ అనేవి మనం చేయటం జరుగుతుంది. అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఉండే వెలివేషన్ వర్క్ లోకి అయితే మనం రావటం జరుగుతుంది. ఈ ఫ్రంట్ చేసే వాళ్ళు ఫ్రంట్ వర్క్ చేస్తూ ఉంటారు, ఈ లోపు లోపల పక్క మనకి కొన్ని వర్క్స్ అనేవి జరుగుతాయి అనమాట. వీటిలో ముఖ్యంగా మనకి ఫాల్ సీలింగ్ కి సంబంధించి ముందుగా ఫ్రేమ్లు అనేవి కొట్టడం జరుగుతుందండి. ఈ ఫ్రేమ్లు ఇవన్నీ కూడా కొట్టేసే ముందు మనకి బిర్లా వైట్ ఉంటుంది కదా, ఈ బిర్లా వైట్ అనేది సీలింగ్స్ మొత్తానికి ఎక్కడ వరకు మనకి సీలింగ్ అనేది వస్తుందో అంతవరకు ఒక రౌండ్ ఈ వైట్ వాష్ అనేది కొడతారనమాట. దీని తర్వాత ఫ్రేమింగ్ ఇవన్నీ కూడా ఎక్కిస్తారు. ఇక అలాగే కబోర్డ్ వర్క్ కూడా లోపల పక్క స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి సిమెంట్ షెల్ఫ్లు ఏవైతే ఉంటాయో ఈ సిమెంట్ షెల్ఫ్లు అన్ని కూడా మనకి లోపల పక్క ప్లాస్టింగ్ అయిపోయిన వెంటనే ఫ్రేమ్స్ ఉంటే ఫ్రేమ్స్ పెట్టేసి సిమెంట్ షెల్ఫ్లు ఇవన్నీ కూడా మనకి లోపల పక్క రెడీ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లోరింగ్ కి సంబంధించి ఫ్లోరింగ్ లో కూడా మనకి ఏంటంటే 40 mm కాంక్రీట్ లావ్ కాంక్రీట్ ఉంటుంది కదా, ఈ లావ్ కాంక్రీట్ అనేది మొత్తం రూములన్నిటికీ కూడా కొట్టి రెడీ చేసి పెడతారు. ఇది ఎందుకంటే ఫ్లోరింగ్ కి సంబంధించిన వరకు మీరు టైల్స్ వేసుకుంటే టైల్స్ కి లేకపోతే మార్బుల్ వేసుకుంటే మార్బుల్స్ కి అనుకూలంగా ఉండడం కోసం. దానికన్నా ముందు ఫాల్ సీలింగ్స్ లో మనకి బోర్డ్స్ అనేవి మనకి జిప్సమ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫాల్ సీలింగ్స్ లో ముందుగా పైకైతే ఎక్కించడం జరుగుతుంది. వైరింగ్ ఇవన్నీ లాగేసి ఫస్ట్ మనకి ఫ్రేమ్లు అనేవి కొట్టారు కదా, తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అనమాట మిగతా వర్క్లన్నీ కూడా జరగడానికి. సో మనకి ఫైనల్ వచ్చేసరికి వైరింగ్ అంతా లాగేసుకొని ఈ ఫాల్ సీలింగ్ కి సంబంధించి బోర్డులన్నీ కూడా ఎక్కిచ్చేసి మొత్తం జాయింట్లు లాంటివన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఈ ఫాల్ సీలింగ్ కి సంబంధించిన వర్క్ అనేది ఏమీ లేకుండా మనకి ఫైనల్ గా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇక దీని తరువాత నుంచి మనకి మనం మార్బుల్ వేసుకుంటే మార్బుల్ లేకపోతే టైల్స్ అనేవి వేసుకుంటే టైల్స్ వర్క్, వీటికి సంబంధించి ఫ్లోరింగ్ కి సంబంధించిన వర్క్ అనేది జరగడం మొదలవుతుంది. చాలా మంది క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారండి, ముందు మనం సీలింగ్ అనేది చేసుకోవాలా లేకపోతే ఫ్లోరింగ్ అనేది టైల్స్ గానీ మార్బుల్ గానీ వేసుకోవాలా, ఏది ముందు చేసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత కింద వేసుకునే ఫ్లోరింగ్ వర్క్ అనేది చేసుకోవాలి. అప్పుడు పైనుంచి పడే ఏదైనా సరే మనకి ఈ ఫ్లోరింగ్ మీద అయితే పడకుండా ఉంటుంది. సో అందుకని ముందు సీలింగ్ చేసుకొని తర్వాత ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఈ వర్క్స్ అన్ని లోపల జరుగుతూ ఉంటే బయట మాత్రం మనకి వెలివేషన్ కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. వెలివేషన్ వర్క్ అలాగే మనకి మెట్ల స్టేర్ కేస్ దగ్గర ఈ స్టేర్ కేస్ అనేది పైకి రైజ్ చేయటం, అలాగే స్టేర్ కేస్ పైన మనకి కంప్లీట్ గా స్లాబ్ అనేది వేసుకోవటం, వీటికి సంబంధించిన కట్టుబడి వర్క్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసుకుంటూ మనకి ఒకవైపు నుంచి వర్క్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనం పైన ఒక చిన్న రూమ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి ఆ రూమ్ కి సంబంధించి కట్టుబడి వర్క్స్ అలాగే ఆ రూమ్ కి సంబంధించి స్లాబ్ వర్క్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్లాబ్ వర్క్ అనేది పైకి మనకి మిల్లర్లు లిఫ్ట్లు ఇవన్నీ పెట్టుకోలేం కాబట్టి మనకి జనరల్ గా మాన్యువల్ గా మనకి మిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ పైన ఉన్న చిన్న రూమ్ కి సంబంధించిన స్లాబ్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే చుట్టూ ఉండే పెట్టగోడలు అలాగే డమ్మీ పిల్లర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ పైన వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా మనకి హౌస్ కి సంబంధించి ఫ్రంట్ మనకి వెలివేషన్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా మనకి బిల్డ్ చేస్తూ ఉంటారు. కాంపౌండ్ వాల్ కూడా మనకి కట్టేయటం అయిపోయిన తర్వాత మనకి పైనుంచి ఒక లైన్ ప్రకారం మనకి ఏంటంటే మొత్తం కూడా ప్లాస్టింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ మనకి కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ప్లాస్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దీని నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే లోపల పక్క మనకి విండోస్ అనేవి మనం పెట్టుకుంటాం కదా, ఈ విండోస్ కన్నా ముందుగా సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. ఇలా సేఫ్టీ గ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనం వాల్ కేర్ పుట్టి అనేది వాల్స్ మొత్తానికి కూడా
అప్లై చేసుకుంటాం. అలాగే సీలింగ్స్ కూడా మనం వాల్ కేర్ పుట్టి అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇవి 2 కోటింగ్స్ పెట్టుకొని శుభ్రంగా పేపర్ ఇవన్నీ కొట్టుకొని మనం పెయింట్స్ వేసుకుంటానికి రెడీగా దీన్ని మనం వాల్స్ మొత్తాన్ని లోపల పక్క అప్లై చేసుకునేటట్లు ఉంచుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ మనం వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అనేవి మన విండోస్ కిటికీలు ఏవైతే ఉంటాయో వీటిలో ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవాలండి. మనం పెయింట్స్ ఇవన్నీ కూడా లోపల పక్క మనకి కంప్లీట్ అయింది కాబట్టి, అంటే విండో గ్రిల్స్ కూడా మనం ఇక్కడ పెయింట్స్ అనేవి వేసుకున్నాం కాబట్టి ఇక నెక్స్ట్ మనం విండోస్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. విండోస్ తో పాటు మనకి డోర్స్ ఏవైతే ఉంటాయో ఈ డోర్లు కూడా మనం మన దర్వాజాలు ఏవైతే ఉంటాయో ద్వారబంధాలు వాటికి పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట. ఇవి పాలిష్ చేసే ముందు వీటిని ట్రైల్ వేస్తారనమాట డోర్స్ వీటన్నిటికి పెట్టుకొని, అవన్నీ కూడా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే చుట్టూ వచ్చే ఆర్చి ఇవన్నీ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి మన డోర్ ఫ్రేమ్స్ కి అయితే మనం మొత్తం బిగించేసుకోవచ్చు. అలాగే వరండా స్పేస్ లో ఉన్నాం కాబట్టి మనం ప్రెజెంట్ బయట పక్క ఈ వరండాలో మనకి పైన పీవీసీ సీలింగ్ అనేది కూడా చేయించడం జరిగింది. ఈ పీవీసీ సీలింగ్ కూడా ఎలా చేశారు ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకి లోపల పక్క మనకి బాత్రూమ్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఈ షీట్స్ అలాగే వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ టైల్స్ కూడా మనకి బాత్రూమ్స్ లోపల అన్నిటి పక్క ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది అయిపోయిన వెంటనే మనకి బాత్రూమ్ డోర్లు ఏవైతే ఉంటాయో ఈ డోర్లు కూడా ఫిట్టింగ్ అయితే చేసేయడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది బాత్రూమ్ కి సంబంధించిన టైల్స్ వర్క్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే సీలింగ్స్ సంబంధించి మొత్తం ప్రాపర్ గా లైట్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం చేసేసుకుంటామండి. ఈ లైట్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న వెంటనే మనం కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ లో మనం మార్బుల్ అనేది వేసుకున్నాం కాబట్టి మొత్తం పాలిష్ అనేది చేయించుకోవాలన్నమాట. ఈ పాలిష్ అనేది మొత్తం 7 రౌండ్లు అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్ మనకి లాస్ట్ మన హౌస్ లోకి వచ్చే ముందు ఫైనల్ కోటింగ్ అనేది చేస్తారనమాట. 2 కోటింగ్లు అనేది 5 కోటింగ్లు అనేది ముందుగా మనం చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ వర్క్స్ అన్ని పూర్తయిన వెంటనే మనం ఈ పాలిష్ వర్క్ అనేది చేయించుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి బయట పక్క చూసుకున్నట్లయితే ప్లాస్టింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్ లో కాంపౌండ్ వాల్ కి మాత్రం బ్రిక్స్ అనేవి ఇక్కడ అంటించారు చూస్తున్నారు కదా. ఈ బ్రిక్స్ మొత్తం కూడా మనకి మళ్ళీ ప్లాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాటికి చిన్న డిజైన్ టైప్ లో మనకి పట్టీలు అలాంటివన్నీ కూడా పెట్టి మనకి కంప్లీట్ గా ఈ ఫ్రంట్ ఉండే కాంపౌండ్ వాల్ ను కూడా మనకి డిజైన్ అయితే చేసిస్తారనమాట. సో ఈ విధంగా మనం ఫ్రంట్ కాంపౌండ్ వాల్ కూడా డిజైన్ చేసుకుంటాం. అలాగే మనకి స్టెప్స్ ఏవైతే వస్తాయో ఈ స్టెప్స్ కి లెపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ లెపోత్రా గ్రానైట్ మనకి ఎడ్జెస్ అనేవి మంచి షార్ప్ గా ఉంటాయి. వీటిలన్నిటిలో కూడా మనకి మోల్డింగ్ అనేది కొడతారు. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా మోల్డింగ్ కొట్టే వర్కే అనమాట. ఈ విధంగా మోల్డింగ్ అనేది కొట్టేసుకొని ఈ మెట్లకి సంబంధించిన వర్క్ ను కూడా మనం కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం బయట వాల్ కేర్ పుట్టి అనేది మొత్తం ఈ వెల్వేషన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ ఈ వెల్వేషన్ లో వాల్ కేర్ పుట్టి అనేది కొట్టేసి 2 కోటింగ్లు పెట్టుకొని పేపర్ ఇవన్నీ కొట్టేసుకొని మనం ప్రాపర్ గా ఒక కలర్ అనేది ఎంచుకుంటాం కాబట్టి ఆ కలర్ అనేది వేసుకుంటూ వస్తాం అనమాట. వెల్వేషన్ కి సంబంధించి ఈ కలర్ అనేది వేసుకుంటూనే మనకి ఏంటంటే ఇందులో అక్కడక్కడ మనకి ప్లాస్టింగ్ లో మామూలు స్క్రాచెస్ పెట్టి ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టాం. ఆ ఖాళీ ప్లేస్ లో మనకి టైల్స్ డిజైన్స్ అయితే రావటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ లో మనకి టైల్స్ అనేవి వేయడం జరిగింది. ఇవే టైల్స్ మనకి ఇటు సైడ్ కూడా గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఆ టైల్స్ ఈ ఫ్రంట్ యూజ్ చేసిన టైల్స్ మనకి కాంపౌండ్ వాల్ లో వస్తాయి అనమాట. అది కూడా చూపిస్తాను. అలాగే మనకి వెల్వేషన్ లో మనకి ఇటువైపు ఎక్కువ ఖాళీ స్పేస్ అనేది తీసుకున్నాం కాబట్టి దీనిలో బ్లాక్ కలర్ లో ఉండే గ్లాసీ కైండ్ ఆఫ్ మనకి టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ టైల్స్ ని మంచి డిజైనింగ్ టైల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది గ్లాసీ ఫినిష్ తోటి డిజైన్ ని ఎక్సలెంట్ గా అయితే చేయడానికి బాగా పనికి వస్తాయి అనమాట ఈ టైల్స్ అనేవి. సో ఇలా టైల్స్ అన్ని పెట్టేసుకొని వాటికి సంబంధించిన మనకి గ్రౌటింగ్ ఇదంతా కూడా చేసేసుకొని ప్రాపర్ గా ఇదంతా కూడా మనకి బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఇదంతా మనకి ఒక ఫస్ట్ కోటింగ్ లోనే పెయింటింగ్ వర్క్ అనేది ఉంది. ఫైనల్ కోట్ అయ్యాక మీకు ఎలా ఉంటుందో కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక లైట్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా పైన బ్లింక్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూడొచ్చు. లైటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా బయట కూడా చేసేయడం జరిగింది. ఇక కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాల్ లో కూడా మనకి ఇందాక మనం వెలివేషన్ లో యూజ్ చేసుకున్న టైల్స్ ఏవైతే ఉన్నాయో అవే టైల్స్ తీసుకొని ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇవి వేసుకుంటూనే మనకి బయట పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ పార్కింగ్ స్పేస్ లో కూడా మనకి టైల్స్ అనేవి పార్కింగ్ టైల్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. ఈ పార్కింగ్ ప్లేస్ లో యూజ్ చేస్తున్న టైల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ టైప్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేసుకొని ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ స్పేస్ ని ప్రాపర్ డిజైన్ వచ్చేటట్లు మంచిగా బిల్డ్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇది కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టైల్స్ వర్క్ జరిగేటప్పుడే మనకి పైన రూమ్ ఉందని చెప్పుకున్నాం కదా టెర్రస్ పైన. ఈ టెర్రస్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మొత్తం కూడా ప్రాపర్ గా టైల్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క టైల్స్ డిజైన్
టైల్స్ ఎలా వేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీటిలన్నిటికీ సంబంధించి ఏ వర్క్ కి ఎంత కాస్ట్ అయ్యింది ఏంటి వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో సపరేట్ గా వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి కూడా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతాయి అనమాట. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది లేదా ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక అలాగే పైన ఉన్న రూమ్ పైన మనకి వాటర్ ట్యాంక్స్ ని ఇవి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్స్ అనేవి పెట్టుకోకుండా వీటిని కాంక్రీట్ తోటి పైన వాటర్ ట్యాంక్స్ ని ప్రాపర్ గా 2 వాటర్ ట్యాంక్స్ ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ కూడా చూడవచ్చు అనమాట. వీటికి సంబంధించి కనెక్షన్లు ఇవన్నీ కూడా ఇచ్చేసి కంప్లీట్ అయితే వర్క్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అలాగే మనకి మెటల్ దగ్గర ఎస్ఎస్ రైలింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఎస్ రైలింగ్ వర్క్ కూడా మనకి చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ వర్క్స్ అన్ని కూడా 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్గా అయితే రావాలన్నమాట. సో ఈ ఎస్ఎస్ రైలింగ్ వర్క్ కూడా మనకి కంప్లీట్ అయితే అవుతుంది. దీనితో పాటు మనకి ఫ్రంట్ వెలివేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రంట్ వెలివేషన్ కి సంబంధించి ఫ్రంట్ లో కూడా మనకి గ్లాసు ప్లస్ ఎస్ఎస్ రైలింగ్ వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 గ్లాసెస్ అనేవి వచ్చినాయి. దాని చుట్టూ కూడా మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ వర్క్ కూడా మనకి కింద మనకి ఏదైతే స్టేర్ కేస్ కి ఎస్ఎస్ రైలింగ్ చేయించుకుంటామో అదే టైంలో అది కూడా మనం కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని నెక్స్ట్ ఇంకా మనకి ఆల్ వర్క్స్ అనేవి మనకి కంప్లీట్ అయితే అవడం జరిగినాయి. ఇక లోపల వచ్చి మాత్రమే మనకి ఏంటంటే కబోర్డ్స్ కి సంబంధించిన డోర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి మోడలర్ కిచెన్ కావచ్చు వార్డ్రోబ్స్ కావచ్చు వీటిలన్నిటిలో కూడా మనకి బిగించడం అయితే జరుగుతుంది అనమాట. నార్మల్ గా ఉన్న కిచెన్ ని మోడలర్ కిచెన్ గా మనకి తీర్చిదిద్దే వర్క్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసినాయండి. ఈ మెటీరియల్ అని ఇప్పుడు మనకి అన్ని ప్యాక్ చేసుకుని మొత్తం కూడా మనం అన్ప్యాక్ చేసుకొని వాటిలో ఏ డోర్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కడ సెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకొని మనకి ఫైనల్ గా ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా మనకి తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది అనమాట. వార్డ్రోబ్స్ 2 బెడ్రూమ్స్ లో వార్డ్రోబ్స్ అలాగే హాల్లో మనకి టీవీ యూనిట్లు అలాగే మనకి మోడలర్ కిచెన్ ఇవి మొత్తం కూడా మనకి బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి యూజ్ చేసిన ఈ కబోర్డ్లు బోర్డ్స్ కూడా HDHMR ప్లస్ ఫుల్ యాక్రిలిక్ అనమాట. 100% ప్యూర్ యాక్రిలిక్ అనేది యూజ్ చేసి మొత్తం ఈ కబోర్డ్ వర్కింగ్ మొత్తం కూడా చేయటం అయితే జరిగింది అనమాట. వీటికి సంబంధించి సపరేట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్ అన్ని మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫైనల్ గా వీడియో అయితే ఇదండి. 5 పార్ట్లు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.